నాశనం అయిపోయే శక్తి నీకు మాత్రమే ఉంది. అమ్మా టిఫిన్ పెట్టు. పూజలో ఉన్నాడ్రా నాన్న. ఏయ్ నువ్వు వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకునిరా. ఏం రాన్నయ్య, నువ్వు తెచ్చుకోలేవా? నేను వెళ్ళను. ఎక్కువ చేయకు. నేనేం ఇవ్వను, నువ్వే తెచ్చుకో. తెస్తావా తేవా? హే సైలెంట్ ఉండలేరా? ఎందుకు గొడవ చేస్తారు ఇక్కడ? దయ్యాల సినిమాలు చూడు అంటే చూస్తా, ఏ పని చెయ్యవు. ఏ వచ్చి ఆరతి తీసుకోండి. రే నాన్న, ఆపశకునం రానున్న రోజుల్లో నీ కుటుంబానికి అపాయం శంకిస్తుంది. ఏమంటున్నారు స్వామి? ఆనందానికి లోటు, జరిగేను వెన్నుపోటు. అసలు ఏమైంది స్వామి? ప్రమాదం. వచ్చే రోజులు చాలా ప్రమాదకరంగా ఉండబోతున్నాయి తల్లి. బోలా సంగడి దగ్గరికి రండి, మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఏమైంది? మన కుటుంబానికి ఏదో ప్రమాదం ఉందంటండి. ఎవడు చెప్పాడు? వీడా? రే పోరా, పిచ్చి వాగుడు వాక్కొని. ప్రమాదం. వస్తారు, వెతుక్కుంటూ వస్తారు. హర హర మహాదేవ్, శంభో శంకర. అనియా, వదినా, బాయ్. చిన్ను, వదినా ఏమైంది? ఎవరో స్వామీజీ వచ్చి మనకేదో అపశకనం అని చెప్పారు బాబు. అప్సెకనుమా? అలాంటివేమి ఉండవుదునా. ఏంటో అతను చెప్పినప్పటి నుంచి మనసు ఏం బాలేదు. అమ్మా, బాబాయ్. ఏమైందిరా? చిన్నపిల్లతో ఏంట్రా గొడవ? నీకెందుకు, నీ పన్ను చూసుకో. రా, ఇలా రా. ప్రమాదం. ఆడేంట్రా నేను పిలుస్తున్నాడు? రోజు దాని వల్ల ఏదో ఒక గొడవ. ఎవరితోరా? ఇంకెవరు ఉందిగా, మా ఇంట్లో శని, మా చెల్లి. రే చిన్నపిల్లలతో ఏంట్రా? హే నీకేం తెలియదు, ఊరుకోరా. దాన్ని ఏదో ఒకటి చేయాలి. హ్రీం క్లీం రం రం శ్మశానకాళి ఐం హ్రీం బగలాముఖి. నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు. నాకేం కావాలో తీసుకొచ్చావా? రేపే అమావాస్య. అమ్మ, నేను బయటకు ఆడుకోవడానికి వెళ్తాను. చిన్ను, ఈరోజు అమావాస్య అమ్మ, బయటికి వెళ్ళొద్దు. ఏయ్ ఎప్పుడు మూఢనమ్మకాలేనా? చిన్ను నువ్వు పోయి ఆడుకో. థ్యాంక్ యూ డాడీ. చిన్ను, ఏమైంది?
ఏవండి? ఏమైంది? పాప కొల్లు కాలిపోతుందండి. ఏమైంది? చూడు బాబు, దీనికి అసలు ఒంట్లో బాగాలేదు. నన్నేం చేయకు ప్లీజ్, నన్ను వదిలే ప్లీజ్, నన్నేం చేయకు, నన్ను వదిలే ప్లీజ్. హాస్పిటల్ తీసుకెళ్దాం పదరా. సరే అన్నయ్య. ఏమైందిరా? రిపోర్ట్స్ లో ఏం ప్రాబ్లం లేదంటున్నారు అన్నయ్య. అదేంట్రా, పాపకు అంత బాలేదు, రిపోర్ట్స్ లో ఏం లేకపోవడం ఏంటి? అవునన్నయ్య. ఏమైందండి? తన రిపోర్ట్స్ లో ఏం లేదంట. ఏంటో అంత విచిత్రంగా ఉంది. అమావాస్య రోజు వెళ్ళొద్దని చెప్తూనే ఉన్నాను, అయినా ఎవ్వరూ నా మాట వినలేదు. ఒకసారి దర్గాకు వెళ్ళి మన సమస్యను చెప్పాలండి. ముల్లా, తెలుసు, నాకు అన్నీ తెలుసు. మీ పాపను జీనులు హింసిస్తున్నాయి. జీనీలంటే? భూత పిశాచాలు. మీ పాప మీదకి ఎవరో దుష్ట శక్తులను క్షుద్ర పూజ ద్వారా పంపించారు. పాప చాలా డేంజర్లో ఉంది. ఇవన్నీ ఎవరు చేయిస్తున్నారు? ఎవరు అన్నది తెలియదు కానీ నీ కుటుంబంలో ఉన్న వాళ్లే నీకు తెలియకుండా ఇవన్నీ చేయిస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు నేనేం చేయాలి బాబా? ఇది మీ పాప దగ్గర ఉంచండి. అల్లా అచ్చా కరేగా. నువ్వేమనుకోవంటే నీకో విషయం చెప్పాలన్నయ్య. ఏంటది? నాకెందుకు మన చిన్ని ఇలా అవ్వడానికి కారణం మన రాఘవ అని అనిపిస్తుంది. ఏమంటున్నావు మని? మన రాఘవ అన్ని విషయాల్లో బాగానే ఉంటున్నాడు కానీ మన చిన్ని విషయంకి వస్తే ఎందుకో తెలియని ఆవేశం చూపిస్తున్నాడు. ఏదో ఒక కారణంతో తనని బాధపెట్టాలని చూస్తున్నాడు. తెలిసి తెలియని వయసులో వాడు చాలా పెద్ద తప్పు చేస్తున్నాడని అనిపిస్తుందన్నయ్య. అసలు నమ్మబుద్ధి కావట్లేదు. కావాలంటే ఈరోజు రాత్రి వాడు ఏం చేస్తున్నాడో చూడన్నయ్య. అర్ధరాత్రి ఎక్కడేం చేస్తున్నావురా? పోరా బయటికి. గుమ్మంలో అడుగు పెట్టామంటే చంపేస్తాను. నాన్న, ఈ ఒక్కరోజు చెల్లితో ఉండనివ్వను. అది చాలా ప్రమాదంలో ఉంది. ఈ ఒక్కరోజు ఉండి దాన్ని పూర్తిగా చంపేస్తావా? ఈ ఒక్కరోజు ఉండనివ్వను, తర్వాత నేనే వెళ్ళిపోతాను. నిన్ను ఎలా కాదురా. కలిసే కదా ఇవన్నీ చేస్తున్నావు. నిజాన్ని నేలకు నెట్టి అబద్ధాన్ని అంబరానికి అతికించినోడికి నా గురించి తప్పుగా మాట్లాడే అర్హత లేదు. ఏంటది? ఇన్నాళ్ళు ఆంజనేయుడు లాంటి గుండె బలంతో నీ కుటుంబాన్ని అండగా నిలబడుతుంది ఎవరో తెలుసా? అసలేం జరిగింది స్వామి? అసలు ఏ రోజైతే ఇంట్లో సమస్య మొదలైందో
ఆ తర్వాతే స్వామీజీని వెతకడానికి వెళ్ళాను. రోజు రాత్రి చెల్లి చేసిన పనులు చూశాక చాలా భయపడ్డాను. చెల్లికి నాకు ఎన్ని గొడవలున్నా తన ఆరోగ్యం పాడవడం చూసి చాలా బాధపడ్డాను. అసలు సమస్య ఏంటో తెలుసుకోవడానికి అఘోర స్వామి కోసం చాలా చోట్ల వెతికాను. అదృష్టవశాత్తు ఒకరోజు స్వామి నాకు కనిపించారు. స్వామి చెప్పిన మాటలు తెలుసుకుంటే ఇది ఒక క్షుద్ర ప్రయోగం అని అర్థమైంది. ఆ రోజు రాత్రే చెల్లి నిద్రలో వెళ్ళడం చూసి వెనకాలే వెళ్ళాను. అప్పుడే తెలిసింది ఇదంతా చేసింది ఎవర్రా అని. ఎవడాడు? ఆ రోజు రాత్రి చెల్లి తనకి తెలియకుండానే నడుచుకుంటూ ఒంటరిగా వెళ్ళడం చూసి వెనకాలే వెళ్ళాను. అప్పుడే నేను ఆశ్చర్యపోయే దృశ్యం నా కళ్ళ ముందు కనబడింది. అస్సలు నమ్మలేకపోయాను. వచ్చిన ముందు కూర్చో. ఆనందానికి లోటు జరిగేను వెన్నుపోటు. నన్ను ఏం చేయకు ప్లీజ్, నన్ను వదిలే. ఏం కాదులే బంగారం, పద. తెలిసి తెలియని వయసులో వాడు చాలా పెద్ద తప్పు చేస్తున్నాడని అనిపిస్తుందని. చాలా పెద్ద వాడు మనకి దొరకకుండా చాలా తెలివిగా మీ అందరి దృష్టిలో నన్ను చెడ్డని చేశాడు. వాడు ఇవన్నీ ఎందుకు చేయిస్తున్నాడు? వాడికి ఏం అవసరం? వాడు చేయించిన తాంత్రిక పూజలు 1962లో చేసేవాళ్ళు. 10 ఏళ్ల వయసున్న పాపను తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టి పాపకి పూర్తిగా వాళ్ళ వశం చేసుకుని పూజకి బలిగి ఇస్తే వాళ్ళకి ఓటమే ఉండదు. జీవితాంతం ఏ సమస్య లేకుండా ఆయురారోగ్యాలతో ఉంటారు. కానీ నా కూతురు ఎందుకు? ఇది ఎవరికి పడితే వాళ్ళకి చేసేది కాదు. క్షుద్ర పూజలో ఉన్నవారు పుబ్బా నక్షత్రం సింహరాశి అయి ఉండి చేయించేవాడు కుటుంబ సభ్యుడై ఉండాలి. అప్పుడే ఈ పూజ ప్రయోజనం సంభవిస్తుంది. రాఘవా, వాడిని వదలకూడదురా, ఏదో ఒకటి చెయ్యాలి. చంపేద్దాం. చాలా ప్రయత్నించానని పాపకి ఎలా తగ్గుతుందో అర్థం కావట్లేదు. నీ ప్రయత్నం ఆపకపోతే పాపకి ఎలా తగ్గుతుందిరా? ఏంటనియా? చిన్ను చిన్ను అని పిలుస్తూ ఎంతో ప్రేమ ఉన్నట్టు ఎంత బాగా నటించావురా. పాప మోహన్ చూస్తూ ఎలా చంపాలనిపిస్తుందిరా. ఏంటని అనుకుంటుంది? నీలాంటోని విడిచిపెడితే నా కూతురికే కాదు ప్రతి ఒక్కరికి సమస్యే. హాయ్, గుడ్ మార్నింగ్. ఇంకొంచెం సేపు పడుకుని ఉంటే నిద్రలోనే పోనీలే. ముందు మీ చెల్లిని తర్వాత మీ నాన్నని చంపడం చూశాక తీరిగ్గా చచ్చిపోదువులే. అయినా నాకు తెలియక అడుగుతున్నాను. నిజం తెలిసాక ఏ సుత్తితోనో కత్తితోనో నన్ను వేసాక తిన్నంగొచ్చి నా వెనక నుంచి ఉంటావు ఏట్రా నమ్మక ద్రోహి. అనియా, సొంత తమ్ముడినైతే మాత్రం నా మాట విని కన్న కొడుకు తప్పు చేశాడంటే నమ్మేశావా? శక్తులు వసపరుచుకునే సమయం ఆసమైన మనే. వచ్చి పాప పక్కన కూర్చో. సారీరా, తప్పలేదు.
డబ్బు దేనైనా మార్చేస్తుందిరా. ఆఫ్టర్ ఆల్ నీ ఫ్రెండ్షిప్ ఎంత. పూజ మధ్యలో లేవకూడదు మనే. ఓ బేరా. హర హర మహాదేవ్ శంభో శంకర. ఈ రుద్రాక్ష ధరించు, నిన్ను ఎదిరించే శక్తిని ఎదుర్కొంటుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. వాడు చేస్తున్న నక్షత్ర పూజ సక్రమంగా జరిగితే పాప దుష్ట శక్తికి బలవుతుంది. కానీ పూజ పూర్తయ్యేలోపు ఏదైనా తప్పిదం జరిగితే ఆ దుష్ట శక్తులు వాడిని అంతం చేస్తాయి. మంత్రం జపించే కంఠాన్ని ఖండించు. స్వామి, పోయింది. ఇన్నాళ్ళు నేను పడిన కష్టమంతా వృధా అయిపోయింది. భువన గాత్ర జ్వలన నేత్ర గహన పాత్ర ఘనవన ధీరా దహన కోల ధమన కాల ధరణి లీల జయ జయ శూరా. ఆ రోజుల్లో చేతబడులు శిలంగులు చాలా ఎక్కువగా జరిగాయని చాలామంది చెప్తే విన్నాము. ఇప్పుడు ఇవన్నీ అంతమైపోయాయని అనుకుంటున్నాం. కానీ ఇవన్నీ మనకు తెలియని మారుమూల ప్రాంతాల్లో ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అలా జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని ఈ షార్ట్ సిరీస్ చిత్రీకరించాం.